యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ సమయంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థనా శక్తి కార్యక్రమాల ద్వారా మరి ఆత్మీయంగా బలపడడానికి సందేశాలు వింటున్నటువంటి వీక్షకులు అందరికీ దేవుని నామమున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దైవ వర్తమానాలు దేవుడు ఈ రీతిగా అందించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అనేకులు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపడాలనే ఉద్దేశం తప్ప మరొక ఉద్దేశం కాదు. మరి నిన్నటి దినం నుండి మన దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రపంచంలోనూ ఒక ప్రత్యేక దినాలుగా ఏర్పాటు చేసుకున్న విషయము మనందరికీ తెలిసిందే. భస్మ బుధవారం అని, ఉపవాస దినములని, శిలువ శ్రమ ధ్యానాలు అని, శ్రమల దినములని, ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఈ 40 రోజులు ప్రత్యేకించబడిన దినాలుగా భస్మ బుధవారం నుండి మరి ఈస్టర్ వరకు ఈ ప్రత్యేక దినాలను ఆచరించడం మనం చూస్తూ వస్తున్నటువంటి విషయాలు. అనగా ఉపవాసం ఉండడం, ఉపవాసం ఉండి మరి ప్రార్థనలో ఉండి దేవుని యొక్క దీవెనలు పొంది ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా బలపడడానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు వెళ్ళకముందు అసలు ఈ లెంట్ అనే మాట ఎందుకు వచ్చింది? లెంట్ కాలంలో ఉన్నామండి, మేము లెంట్ కాలంలో ఉన్నామని అంటారు. లెంట్ అనేది ఎందుకు వచ్చింది? మరి యొక్క 40 దినాలు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? ఉపవాసం యొక్క అర్థం ఏమిటి? ఈ ఫాస్టింగ్ యొక్క ఉద్దేశం ఏమిటి అనే విషయాలు మరి ఈ రోజున కొన్ని తెలియపరచాలని ఆత్మీయంగా నేను ప్రేరేపించబడుతున్నాను. ఫాస్టింగ్, ఉపవాసం, ఫాస్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్లీనెస్, ఫాస్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్లీనెస్. దేవుని యొక్క ఆత్మీయంగా బలపడడానికే ఫాస్టింగ్ చేయాలి, కానీ మరి ఒక ఆచారయుక్తంగా చేస్తే దాని వలన ప్రయోజనము లేదని ఈ సమయంలో కొన్ని విషయాలు నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఆ దినాల్లో ఉపవాసం ఉండి మరి యూదుల కాలం నుంచి వస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, వారానికి 2 సార్లు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలనేటువంటి ఒక దీక్ష వారి జీవితాల్లో, కుటుంబాల్లో, పిల్లల్లో వస్తుంది. వారానికి తప్పనిసరిగా 2 దినాలు ఉపవాసం ఉండాలి. పాత నిబంధన కాలం నుంచి వస్తున్నటువంటి ఒక ట్రెడిషన్ అనొచ్చు, ఆచారం అనొచ్చు, దాన్ని పాటిస్తూ వస్తున్నారు. యెషయా ప్రవక్త ఆ ప్రవచించే కాలానికి వచ్చేసరికి కూడా జరుగుతూనే ఉన్నాయి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినములు మరి మీరు వ్యాపారం చేయిస్తున్నారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తూ ఉన్నారు, మీరు కలహమాడుచున్నారు, గుద్దులాడుచున్నారు, వివాదం చేస్తున్నారు, అన్యాయంగా మరి ఉపవాసం ఉంటున్నట్లు ఈ ఉపవాసాన్ని గురించి ఆ ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. ఉపవాసం అని చెప్తున్నారు, మంచిదే. ఆ ఉపవాస దినమని ఏం వ్యాపారం మానేసినారా? కొట్లాటలు మానేసినారా? బూతులాడడం మానేసినారా? ఇంకా 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 చెప్పుకుంటూ వెళ్తే చాలా పాపానికి దూరంగా ఉన్నారా? చేయకుండా ఉన్నారా? మరి ఉపవాసం ఉండగా ఎందుకు చూడవు దేవుడు అని దేవుని ప్రశ్నిస్తూ ఉన్నారు అని ఆ ఉపవాసాన్ని గురించి అక్కడ రాస్తూ వస్తారు. మరి రానున్న దినములో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. మరి నిన్నటి నుంచి సంఘాలు భస్మ బుధవారము నీ లెంట్ కాలము అన్నారు. మరి లెంట్ కాలం అనేది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉందా? ప్రేమను సోదరి సహోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లెంట్ కాలం అని ఎక్కడా రాసి ఉండలేదు. హీబ్రూలో కానీ, గ్రీకులో కానీ, లాటిన్లో కానీ లేదు, ఇంగ్లీష్లో కానీ లేదు. మరి యావత్ ప్రపంచమంతా క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, కొన్ని సంఘాలు మాత్రం చేయి 40 దినాలు ఉపవాస దినాలుగా ప్రకటించుకొని ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో గడుపుతున్నారు. మనం చెప్పిన రీతిగా బైబిల్లో లెంట్ అనేది అయితే లేదు. అసలు లెంట్ అంటే ఏమి తెలియకుండా గ్రామ ప్రజల్లో వెళ్ళి మేము మాట్లాడుతున్నప్పుడు, అయ్యా ఇవి లెంట్ దినాలు కదంటే, లెంట్ అంటే ఏమిదయ్యా బాబు అని అంటే వాళ్ళు ఏం చెప్పలేరు. ఇవి లెంట్ దినాలు కదయ్యా, పెళ్ళిళ్ళు చేసుకోము, లెంట్ దినాలు కదయ్యా, మేము ప్రత్యేకంగా ఉంటున్నామయ్యా, లెంట్ దినాలు కదయ్యా అని మాట్లాడుతూ ఉన్నారు. లెంట్ అనగా మరి నిజానికి ఇంగ్లీష్ మాట ఇది. లెంజ్ అనే ఒక జర్మనీ పదం నుండి ఈ లెంట్ అనే పదం పుట్టింది. దీనినే డచ్ భాషలో లెంటీ అని, ఆంగ్లో సాక్సన్ భాషలో లెన్సెంట్ అని అంటారు. దీని అంతటి యొక్క ఉద్దేశం గమనిస్తే చిగురుచుట, వసంతకాలం, అంత కొత్తగా ఈ లెంటన్ యొక్క ఉద్దేశం వసంతకాలం, కొత్త చిగురు.
అంతా నూతనంగా. మరి నూతనం అనేది ఈ 40 దినాల్లో మానవ జీవితంలో జరుగుతుందా లేదో ధ్యానం చేస్తాం. ఎందుకంటే ఈ మధ్యనే ఒక నెల దాటిపోయి మళ్ళీ 10 రోజులు అయింది. కొత్త సంవత్సరం అని కొత్త పద్ధతులు మొదలుపెట్టారు. పాతది గతించదు, ఇదిగో సమస్తము కొత్త వాయనని. నిజానికి ఆత్మీయంగా కొత్తదనం ఏమని ఏర్పడిందా? నీవు చేయకూడని చేయకుండా మానివేసినవా? ఇంకా చేయకుండే చేస్తూ ఉన్నావా? అది ఒక్కొక్కరి ఇండివిజువల్ అంతరాత్మకు తెలిసి ఉంటుంది. భర్త సంగతి భార్యకు తెలియదు, భార్య సంగతి భర్తకు తెలియదు, పిల్లల సంగతి తల్లిదండ్రులకు తెలియదు, తల్లిదండ్రుల సంగతి పిల్లలకు తెలియదు. ఇండివిజువల్గా నేను ఈ కొత్త సంవత్సరం మారాను. పోయిన సంవత్సరం లక్షణాలలో లేవు. పోయిన సంవత్సరం నేను తాగుబోతుని, ఇప్పుడు తాగడంలే. పోయిన సంవత్సరం దొంగతనం చేశాను, దొంగతనం చేయడంలే. పోయిన సంవత్సరం ఇతరుల కొంపలు కూల్చాను, ఈసారి కూర్చోడంలే. పోయిన సంవత్సరం నేను చేరాని చెప్పరాని చెడ్డ పనులు చేశాను, మరి ఇప్పుడు చేయడం లేదనేది ఒక నూతన స్వభావం నీలో వచ్చిందా అని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మరొక తరుణం దేవుడు లెంట్ కాలం అనుగ్రహించాడు. లెంట్ కాలంలో కూడా పాతదంతా విడిచిపెట్టి కొత్తగా రావాలి. అందుకే పరిశుద్ధులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరం 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, ఇస్ ఎ న్యూ క్రియేషన్. పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను, సమస్తము దేవుని వలన అయినాయి. మరి లెంట్ కాలంలో నువ్వు ఒక నూతన సృష్టిగా మారాలి. సంవత్సరాలు కాలాలు గతించిపోతున్నాయి. ఈ ప్రత్యేక దినాలను ఏర్పాటు చేసుకున్నావు. మరి లెంట్ అనేది నీలో ఉండేటువంటి పాత స్వభావం. ఏ రీతిగా చెట్లు సంవత్సరం తన ఆకంతా రాల్చేసుకొని వసంతకాలంలో కొత్త చిగురు వస్తుంది. మరి నీ బ్రతుకులో కొత్తదనం ఏమైనా ఉందా? అంత పాతదే, సంవత్సరాలు గతించిన పాతదే, 40 దినాల తర్వాత మళ్ళీ పాత జీవితమే. దానివల్ల నీకు ఏం ప్రయోజనం? ఉపవాసం ఉండగా ఎందుకు చూస్తాడు దేవుడు? నీ జీవితంలో మార్పే లేదు. క్రీస్తులో జీవించడానికి ఎవడైనాను క్రీస్తునందునే నూతన సృష్టి. మరి క్రీస్తులో జీవించడానికి ఈస్టర్కు ముందు 40 దినాలు చాలా ప్రాముఖ్యతగా, చాలా ప్రాధాన్యతగా ప్రజలు పాటిస్తూ ఉన్నాం. ఎంతమంది మీ జీవితంలో మార్పు కలిగి మార్చుకోవడానికి ఈ లెంట్ దినాలు ఉపయోగిస్తున్నాను? అది ఒక్కొక్క హృదయానికి తెలిసి ఉండాలి. నేను ఈ రోజున మారు 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 అని నేను చెప్తే నీ మార్పులోనికి వస్తావని నేను అనలే, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో మార్పు కలగజేసుకో బిడ్డా. నీ జీవితంలో ఎన్ని లెంట్ దినాలు పోయినాయి? మరి క్రీస్తు నీ కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి పునరుత్థానమై తిరిగి పరలోకానికి వెళ్ళి రానున్న కాలంలో ఈ ఉపవాస దినాలు పాటించుకుంటూ ఉపవాస దినాలు 40 దినాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటినే సిల్వ శ్రమల దినాలని, మరి ప్రత్యేకమైన దినాలని చెప్పుకుంటూ జీవిస్తూ వస్తూ ఉన్నారు. మరి లెంట్ను గురించి మరి ఎలాగొచ్చిందండి? బైబిల్ గ్రంథంలో లేదు. ఈ లెంట్ అనే మాట ఎలాగొచ్చిందని కొంతమంది ప్రశ్నించవచ్చు. మరి ఐరేనియస్ చరిత్రకారుల ప్రకారం AD 97 202లో, మరియు టెర్టులియన్ చరిత్రకారుల ప్రకారం AD 186 227లో వారి గ్రంథాల్లో రాశారు. ఏమనంటే ఉపవాస దినములు. ఎన్ని దినాలు ఏమిటని రాయలే, ఉపవాస దినాలు పాటించాలి అని. ఎందుకు ఈ చరిత్రకారులు రాసుకుంటూ వచ్చారని గమనిస్తుంటే 7 నుంచి పాత నిబంధనలో ఉపవాస దినాలు ఉన్నాయి. ఇశ్రాయేలీయులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ప్రవక్తలు కొంతమంది ప్రార్థన చేశారు. ఎజ్రా ప్రార్థన చేశాడు, నెహెమ్యా ప్రార్థన చేశారు, ఎస్తేరు ప్రార్థన చేశారు, యోనా ప్రార్థన చేశారు, నినివే పట్టణస్థులు ప్రార్థన చేశారు. ఇవంతా ఉపవాస దినాలు అనేటివి ఉన్నాయి. వారి ప్రాయచిత్త దినాలుగా కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు, పాప పరిహార దినాలుగా కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. వాటినే మరి ఐరేనియస్ గారు, టెర్టులియన్ గారు ఈ ఉపవాస దినాలు ఉంటే మంచివని చెప్తూ వచ్చారు. కానీ బైబిల్లో ఈ లెంట్ అనే మాట లేకున్నా ఉపవాస దినములు ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా చరిత్రకు వచ్చేసరికి 6వ శతాబ్దంలో ద గ్రేట్ పోప్ గ్రెగరీ ఈ కాలంలో తప్పక ఆచరించాలని ఒక చట్టబద్ధంగా చేశాడు. 36 దినాలు లెంట్ కాలం ఆచరించాలన్నాడు. బిషప్ గారు మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు 40 దినాలు అంటే ఏమి అని ఎవరికైనా సంశయం ఉంటే, చాలామందికి తెలిసి ఉండవచ్చు, నేను కొత్తగా చెప్తున్నాను కాదు. 4 ఆదివారాలను తీసేశాడు. మరి పోపు గ్రెగరీ 36 దినాలను ఈ యొక్క శిలువ శ్రమ ధ్యానాలుగా ఆత్మీయంగా బలపడడానికి వాడాలన్నారు. మరి 40 దినాలు ఉపవాసం ఉండి శిలువ శ్రమలను ధ్యానించడం వలన
నీవు ఆత్మీయంగా బలపడలేకపోతే ఇది ఆచారంగానే మిగిలిపోతుంది. నీ ఆత్మీయంగా బలపడడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఏం చేయాలయా? దేవుని భయం కలిగి క్రీస్తు మన కొరకు శ్రమపడి ఆ యొక్క సిలువలో రక్తం కార్చి మనం రక్షించినాడని, మన ఆత్మలను నేనుండు చోట మీరుండులాగున, ఆ స్థలానికి తీసుకొని వెళ్ళడానికి నా వలె మీరుండులాగున, ఆత్మశక్తి ఆత్మ దీవెనలు మనకు పొందేలాగున ఆయన యొక్క శిల్వ శ్రమలను అనుభవించి మన ఆత్మను రక్షించాడు. శరీరాలతో నిమిత్తం లేదు, నీ ఆత్మ రక్షించబడిందా లేదా ప్రశ్నించుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే, ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు, పరలోక రాజ్యం వారిది. అనగా నీ యొక్క లెంట్, శిలువ, శ్రమ, ధ్యానాలన్నీ కూడా నీ ఆత్మ బలపడి ఆత్మీయంగా అభివృద్ధి పొంది క్రీస్తు పరలోక రాజ్యంలో ఉండడానికి సిద్ధపడాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇది లెంట్ కాలంలో లెంట్ అని గురించి సంభాషణ. మరి ఇంకొక మాట భస్మ బుధవారం అండి. భస్మ బుధవారం నిన్నటి దినాన భస్మ బుధవారం చేశారు. ఈ భస్మ బుధవారం యొక్క సంగతులను కూడా భస్మ బుధవారం అని బైబిల్లో రాయలేదు, కానీ ఆ బూడిదను గురించినటువంటి కొన్ని సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. ఆ బూడిద కేవలం పశ్చాత్తాపానికి, ప్రాయచిత్తానికి, దుఃఖానికి గుర్తుగా ఉంది. కానీ బూడిదని తీసుకొని తలకు పూసుకోవడము, బూడిదతోటి సిలువలకు రాసుకోవడం, బూడిద తల మీద ఎల్లుకోవడం, ఇవన్నీ కూడా చేసేటువంటి పనులు సరి అయినవి కావని నేను ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవి సరి అయిన పద్ధతులు కావు. మరి 40 దినముల ధ్యానాలకు ముందు ఇవి 2 విషయాలు మీరు తెలుసుకుంటే మంచిదని ఇష్టపడుతూ ఉన్నాను. ఈస్టర్ ఆదివారంకు ముందు వచ్చేటటువంటి ఈ 46 రోజులు లెక్కించగా వచ్చే బుధవారం, దాన్ని యాష్ వెడ్నెస్డే, భస్మ బుధవారం, బూడిద బుధవారం అని పిలుస్తారు. మరి దీన్ని కూడా లాటిన్ భాషలో నుంచి ఈ యొక్క యాష్ వెడ్నెస్డే గురించినటువంటి వృత్తాంతం వచ్చినట్టు, లాటిన్ భాషలో డయిస్ సెనెరమ్ అనే పదం నుండి వచ్చింది. అంటే దీనికి కొంత హిస్టరీ ఉంది. మట్టలాదివారం నాడు జయోత్సవంతో యెరూషలేము వెళ్ళినప్పుడు యేసుకు జయమని ప్రకటించినటువంటి యొక్క మట్టలన్నీ ఒక్క దగ్గర వేసి మరి వాటిని కాల్చి, ఇది 6వ శతాబ్దం నుంచి వస్తున్నటువంటి ఒక ట్రెడిషన్. ఆ కాల్చినటువంటి బూడిదని ఈ సంవత్సరం మట్టలాదివారం నాడు మట్టలను తీసుకొని ఊరేగించినటువంటి పరిస్థితులను, యేసు జయోత్సవంతో యెరూషలేము వెళ్ళినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని ఆ మట్టలన్నిటినీ ఒక్క దగ్గర పోగు చేసి భస్మ బుధవారానికి ముందు వాని కాల్చి బూడిద చేసి, మరి క్యాథలిక్ సంఘంలో ఇంకా కొన్ని సంఘాల వారు మరి చేస్తున్నటువంటి పద్ధతి మంచిది కాదని తెలియపరుస్తూ ఉన్నాను. ఇది 6వ శతాబ్దంలో నుంచి లాటిన్ క్యాథలిక్ వారు ఈ నుదుటి బూడిద పూసుకోవడం ఒక సాంప్రదాయంగా మొదలుపెట్టారు. ఇది సరి అయిన పద్ధతి. ఒకసారి ఆలోచన చేయండి. బూడిద ఎందుకు పూసుకుంటున్నావు నువ్వు? పైన బూడిద పూసుకుంటే ఏం లాభం? లోపట ఆత్మలో బూడిద పూసుకుంటున్నావా? నీ అంతరాత్మలో అది ఉంటుందా? పైన నీవు ఏం వేసుకునేవన్న ప్రయోజనం ఉందా? ఆధ్యాత్మిక చైతన్యం కావాలి, ఆత్మలో నీకు మార్పు రావాలి, ఆంతర్యములో ఆత్మీయమైనటువంటి శుద్ధి రావాలి. ఫాస్టింగ్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గాడ్లీనెస్. నీకు దైవత్వంలోనికి రాకుండా పైన బూడిద పూసుకుంటే ఏం లాభం? ఇక బైబిల్ గ్రంథాన్ని తీసుకుని చెప్పడం జరుగుతుంది. యోబు గారు 2వ అధ్యాయం 8 నుంచి 10 మీరు చూసుకోవచ్చు. ఏ సందర్భంలో బూడిద పూసుకున్నాడు, ఏమిటి, ఎందుకు జరిగిందని ఆ వృత్తాంతం మీరు చదువుకోవచ్చు. అయిన తర్వాత యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనం, ఎందుకు ఆ నినివే పట్టణస్థులు, నినివే రాజు మరి ఆ యొక్క సింహాసనం మీద నుంచి కిందికి దిగి బూడిద పూసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఆ గోనె పట్ట కట్టుకోవాల్సిన పరిస్థితి, అది గమనించాలి. దాన్ని తీసుకుని వచ్చి మట్టలన్నీ కాల్చి అందరు వచ్చిన వాళ్ళందరికీ బూడిద పూయడం, సిలువలు వేయటం, ఇది అన్య విగ్రహారాధనలాగా అయిపోతుంది. బూడిద మరి వాళ్ళు పూసుకుంటున్నారు అన్యులు, మరి క్రైస్తవులు పూసుకుంటున్నారు. వారు విగ్రహాలను మొక్కుతున్నారు, వీరు విగ్రహాలను మొక్కుతున్నారు. మరి అమ్మను, సిలువలను, మరి బూడిదలు పూసుకోవడం, ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి విరోధం. దేని రూపం నేను చేసుకోనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ప్రియ నాతోటి సేవకులారా, సహోదరులారా, ఆత్మీయమైన చైతన్యం కావాలి. కానీ పైన చేసేటటువంటివి చేస్తూ నీ వాళ్ళది రాంగు, నీది రైట్ అని ఎలా చెప్పగలుగుతావు? అలా చెప్పడం తప్పని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక అనుభవంలో ఉన్నటువంటి ఒక బిషప్గా బూడిదలు పూసుకోవడం, బూడిదలు తలను చేసుకోవడం, బూడిద సిలువ వేసుకోవడం ఏంటి అసలు? ఇది సరి అయిన పద్ధత? యేసాయ చెప్పాడా?
యేసయ్య అసలు నీ 10 రూపాయలు అసలే లెక్క చేయడం లేదు. నీ ఆంతర్యం ఆయన కోరుతూ ఉన్నాడు. పశ్చాత్తాపం నీ హృదయంలో జరగాలి. పైన గోనె బట్టలు కట్టుకొని బట్టలు వేసుకుంటే వీడు పశ్చాత్తాపడ్డాడని అనుకుంటావా? అది పై కనిపిస్తున్నటువంటిది. కానీ ఆత్మలో ఆచారపరంగా మరి నువ్వు చేస్తున్నటువంటి ఈ యొక్క పద్ధతులు సరి అయినవి కావని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే భస్మపు ధర పాయింట్ నేను తెలియపరుస్తున్నాను. నిజానికి హంబుల్నెస్ కావాలి. తమ్మును తాము తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో, యేసయ్యా నేను చేసిన పాపం ఇది నాయనా, నన్ను క్షమించు తండ్రి, నేను ఇంకోసారి ఇది చేయను నాయనా, ప్రభువా ఈ 40 రోజులు నాకు బ్రతకనిచ్చిన ప్రభువా, నా జీవితంలో మార్పు కావాలి నాయనా అని చెయ్యాలి. కానీ ఆచారపరంగా ఆ 40 దినాలు జీవితంలో ఇక రకరకాలండి. 40 దినాలది నేను మాంసం తినా, నేను పాలు తాగా, నేను గుడ్లు తినా, నేను ఇవి తినా, నేను అవి తినా, 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను అని అనుకోవడం. మీ ఆఫీస్లోకి వెళ్తారు, ఆఫీస్లో కూర్చొని అబద్ధాలు చెప్తారు, ఆఫీస్లో కూర్చొని దొంగతనాలు చేస్తారు, ఆఫీసులలో కూర్చొని మీరున్న ఉద్యోగాలలో ఫాస్టింగ్ డేస్లో రండి. పైకి అన్నం తినకుండా ఉంటున్నారు మంచిదే, భోజనాలు చేయకుండా ఉంటున్నారు మంచిదే, కానీ నోరు ఎట్లుంటుంది? నేను ఆ నోటి మాటలు ఉంటాను నేను చెప్పను నేను. కానీ నీ తోటి వారితో పని వారితో ఎలాగ బిహేవ్ చేస్తున్నావు? బల్ల కింద చేతులు పెట్టి పైసలు ఎలాగ తీసుకుంటున్నావు? అక్రమం ఎట్లా చేస్తున్నావు? ఉపవాసం ఉన్నామండి, మేము ఉపవాసం ఉన్నాము 40 డేస్. దేవుని మోసం చేస్తున్నావా? నీకు మోసం చేసుకుంటున్నావా? ప్రజలను మోసం చేస్తున్నారా? జాగ్రత్త. మరి అది సరి అయింది కాదని పశ్చాత్తాప హృదయులు నువ్వు భోజనం చేసి చేయక విడిచిపెట్టి ఇవన్నీ చేస్తే, అందుకన్నాడు మేము ఉపవాసం ఉండగా ఎందుకు చూడమంటే మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధం ఆడుతున్నారు, ఇతరుల గురించి చెడు మాట్లాడుతున్నారు, పొద్దస్తమానం ఇతరుల గురించి చెడు తలంపులే కలిగి ఉన్నారు. అవి లెంట్ దినాల్లో మానేయండి అంటే తర్వాత చేయొచ్చా? కాదు. ఈ లెంట్ దినాల్లో ఈ 40 రోజులు ప్రత్యక్షంగా ప్రాముఖ్యంగా ఒక ప్రత్యేకమైన 40ని దేవుడు ఇచ్చాడు. అది పశ్చాత్తాపానికి గుర్తు. ఈ 40 రోజులు ఈ రోజున నీవే కాదు ప్రియ సోదరి సహోదరులారా, స్వామి అయ్యప్పల 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు, ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు చెప్తారు, చెప్పేవన్నీ మంచి. ఆ తర్వాత వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఏ రీతిగా ఉంటున్నారు అనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. మన ముస్లిం సహోదరులు ఉన్నారు, వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటున్నారు రోజా అని. వాళ్ళ పద్ధతులు వేరే. నువ్వు ముస్లిం సహోదరుడువా, నీ స్వామి అయ్యప్పవా, క్రైస్తవ విశ్వాసివా, యేసయ్య బిడ్డవా, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు 40 రోజులు పెట్టినారంటే ఈ 40 రోజుల గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఈ 40 రోజులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతనిచ్చింది. 7 దినాల ప్రాముఖ్యత, 40 దినాల ప్రాముఖ్యత. ఈ 40 దినాల గురించి ఆలోచన చేస్తే జలప్రలయం ద్వారా 40 దినాలు వర్షం రాత్రి పగలు కురియబడ్డది. మోషే ఉపవాసం ఉంది 40 దినాలు. ఇశ్రాయేలు కానాను వెళ్ళి వేగు చూసినటువంటి దినాలు 40 దినాలు. ఏలియా ఉపవాసం ఉన్నది 40 దినాలు. మన ప్రభు రక్షకుడు ఉపవాసం ఉంది 40 దినాలు. ఆరోహానికి ముందు ఆయన 40 దినాలు ప్రత్యక్షమయ్యాడు. యెహోషువ కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. మరి ఈ రీతిగా ఈ 40 దినముల్లో దేవునికి దగ్గరగా నివసించడమే ఉపవాసం యొక్క చాలా ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఉపవాసము ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక క్రమశిక్షణ, డిసిప్లిన్ లైఫ్. 40 డేస్ ప్రియా అమ్మలారా, బిడ్డలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, తమ్ముళ్ళారా, సేవకులారా, మీ జీవితాలకు విమర్శ చేయడానికి నేను ఇక్కడ లేను. నీ అంతరాత్మకు తెలుసు ఆధ్యాత్మిక క్రమశిక్షణ మీ జీవితంలో ఉన్నదా. మొట్టమొదట నీ జీవితంలో ఉండాలి ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఆ తర్వాత నీ కుటుంబ జీవితంలో వస్తుంది. ఆ తర్వాత నువ్వు సంఘానికి బోధించాలి. నీ వ్యక్తిగతంగానే నీ జీవితంలో ఆధ్యాత్మిక క్రమశిక్షణ లేకుండా 40 రోజులు వెళ్తూ ఉంటే కేవలం ఆచారయుక్తంగానే ఉంటుంది. మరి ఉపవాసం ఉండి విశ్వాసముతో ప్రార్థించడం ద్వారా పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వెళ్తావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తినిస్తాడు, నువ్వు రూపాంతరం చెందుతావు. ఎప్పుడు నీవు ఆధ్యాత్మికంగా ఈ ఉపవాసం ద్వారా ఒక క్రమశిక్షణ జీవితం జీవిస్తే, ఆ రీతిగానే బైబిల్లో వారి జీవితాలను మార్చుకొని తప్పు చేశారు కొంతమంది. వాళ్ళు పాప ప్రాయచిత్తం కొరకు తప్పైంది దేవా అని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారు. దావీదు మహారాజు, ఆహాబు, వాళ్ళ జీవితాలు
తిరిగి దేవుడు వారిని కరుణించినటువంటి దేవుడు. వారు ఎప్పుడైతే రియలైజేషన్కి వచ్చిన కరుణిస్తూ వస్తూ ఉన్నాడు. మరి దానియేలు, అన్న, నినివే వారు, ఇశ్రాయేలీలు, యూదా వారు, పౌలు, ఎస్తేరు వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి ఉపవాసం ఉన్నట్లు గమనిస్తూ ఉన్నాం. మరి మనం ఈ రోజున పరీక్షించుకుందాం, ఏ రీతిగా ఉన్నాం. లెంట్ అంటే ఏమిటో విన్నాం, 40 దినాల యొక్క ప్రత్యేకత విన్నాం, ఉపవాసం అంటే ఏమిటో విన్నాం, ప్రతి సంవత్సరం వింటూనే వస్తున్నాం. మరి నీలో ఒక నూతన సృష్టి, ఒక కొత్త చిగురు. ఇక నేను దీని జోలికి వెళ్ళను. ఉపవాసం అనగానే కొంతమంది కేవలం ఈ అన్నం తినకపోవడం, ఈ 40 రోజులు గుడ్లు, మాంసము, చేపలు, ఇంకేమైనా తినకపోవడం, విందులు విలాసాలకు వెళ్ళకపోవడం, విందులు విలాసాలు చేయకపోవడం, ఇవి తప్పండంలే. అవన్నీ ఒక ప్రక్కకు పెట్టండి. ఆత్మీయమైనటువంటి సిద్ధపాటు నిల ఉన్నదా? అవన్నీ అనుకుంటే తింటావు, లేకపోతే లేదా సంగతి వ్యర్థం. కానీ నీ లోపట ఈ 40 రోజుల్లో మార్పు రావాలి. అనుదినం బైబిల్ వాక్యం చదవాలి, మోకాలు ఉండాలి, ప్రార్థించాలి. అనుదినం ఎవరిది ఇండివిజువల్గా ఫస్ట్ నీ లోపల రావాలి. మా భార్య చేస్తలేదు, మా భర్త చేస్తలేడు, పిల్లలు చేస్తలేడు కాదు. నీ ఆత్మ బలపడాలి అని అంటే శక్తివంతమైన ఆధ్యాత్మిక ఒక క్రమశిక్షణకు రావడానికే ఈ 40 దినాలు ఏర్పాటు చేసినారని ఖచ్చితంగా తెలియపరుస్తూ ఉన్నాను. లెంట్ కాలం ఆధ్యాత్మిక చైతన్యం కొరకే. కానీ నేను సినిమాలు మానేసినానండి, కానీ దొంగతనం చేస్తాడు. నేను దొంగతనం చేస్తలేనండి, రోజు సాయంకాలం దాస్తాడు. ఏమయ్యా నీవు ఏం చేస్తున్నావు? నేను ఉపవాసం ఉన్నానండి, అందుకే సినిమాలు మానేసిన. తర్వాత సినిమా చూస్తావా, తర్వాత సిగరెట్లు తాగుతావా, తర్వాత మత్తు పదార్థాలు తాగుతావు. అవన్నిటికీ విరోధం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఏ మత్తు పదార్థాలైనా నువ్వు తీసుకొనకూడదు, విడిచిపెట్టాలి. ఏ చెడు సహవాసం నువ్వు చేయకూడదు, చేయరానిది చేయకూడదు, అంతే. ఏది చేయాలో ఏది చేయకూడదు నీకు తెలియదా? ఒకరోజు చెప్పాలా, ప్రసంగాలు వినాలా? నీకు దేవుడు ఒక ఆత్మనిచ్చాడుగా, అంతరంగములో ఒక సాక్షినిచ్చినాడు. దాన్ని మనస్సాక్షి అంట. నీ మనస్సాక్షి చెప్తుంది, ప్రియ బిడ్డ నీవు చేస్తుంది తప్పు, ప్రియ కుమార్తె నీవు చేస్తుంది తప్పు. ఒక లెంటాన్ని ముందు పెట్టుకున్నావు ఉపవాస దినాలని. ఆత్మీయంగా మోకాలుండి డిసిప్లిన్. ఇందాకన్నా నేను ఫాస్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గాడ్లీనెస్. ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఒక పర్పస్ ఉండాలి. ఉత్తగా ఆచారంగా చేస్తే ఏం ప్రయోజనం అండి? ఆచారంగా నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, ఏం పర్పస్? ఎందుకు నువ్వు ఉపవాసం ఉన్నావు? చెప్పగలగాలి. ప్రలాని విషయం నాలో భయంకరమైనటువంటిది ఉంది, అది విడిచిపెట్టడానికి పర్పస్. ఇదిగో దేవుని సన్నిధిలో మోకాలను ప్రార్థన చేస్తా. దేవుడు కనికరం గల దేవుడు, దయగల దేవుడు, మా యొక్క పాప ప్రాయచిత్తం కొరకై నా హృదయం పరీక్షించే దేవుడు. నేను మార్పు చెందుతాను. దేవుడు కరుణా వాత్సల్యత గల దేవుడు, నన్ను కరుణిస్తాడనేటటువంటి దృక్పథంతోనే ఈ లెంట్, శిలువ, శ్రమ ధ్యానాలను ధ్యానించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి రానున్న విషయాల్లో బైబిల్ గ్రంథంలో ఎవరెవరు సంఘాలు, ఎవరెవరు భక్తులు ఎందుకు ఉపవాసం ఉన్నారో వాటిని గురించి మాట్లాడతాం. ఈ రోజున మాత్రం ప్రత్యేకంగా ఫాస్టింగ్ పర్పస్, యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా నేను బలపడతాను అనేది ఈ 40 రోజుల్లో నీవు నేర్చుకోవాల్సినటువంటి విషయం. మరి ప్రియ సోదరి సహోదరులారా, మరి రానున్న దినములో నినివే వారు ఎందుకు, మరి గ్రామ ప్రజలంతా, పట్టణ ప్రజలు ఉపవాసం ఎందుకు ఉండవలసి వచ్చింది, ఆ సందర్భం దాని విషయం వింటాం. ఆ తర్వాత ఇంకొక సందర్భానికి వస్తే, మూగ దయ్యం పట్టిన తండ్రి అంటాడు, మీ శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేదంటే ఆ యొక్క సమయంలో మనం ధ్యానం చేస్తాం. ఉపవాస ప్రార్థన వారి జీవితాల్లో లేదు. క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆచారాలు ఉన్నాయి కానీ ఆధ్యాత్మిక మార్పు లేదు. ఆధ్యాత్మిక మార్పు కావాలంటే ఇక దేవుడు మరొక తరుణం నీకు జీవమిచ్చి, ప్రాణమిచ్చి, ఈ సంవత్సరం కొత్తగిచ్చి, బిడ్డ ఈ సంవత్సరం ఒక 40 దినాలు ఏర్పాటు చేసుకుంటున్నావు కదా, నీలో మార్పు కావాలని కోరుతున్నాడు. నీలో మార్పు కలిగినప్పుడు పరలోక రాజ్యంలో నీవు ఉంటావు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ఆచారాలన్నీ పక్కకు పెట్టండి, ఆధ్యాత్మికంగా బలపడండి. ఉపవాసం యొక్క పర్పస్ ఏమనంటే నీ ఆత్మ దేవుని సన్నిధిలో చేరాలని. మరి నా ద్వారా దేవుడు నాతోనూ మీతోనూ మాట్లాడుతున్నాడు.
ఆ దివ్యమైనటువంటి పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి యేసయ్య, చాలా వరకు ప్రజలు లెంటు దినాల్లో ఉన్నామండి, లెంటు అర్థం తెలియదు. ఉపవాస దినాల్లో ఉన్నామండి, ఉపవాసం యొక్క అర్థం తెలియదు. 40 దినాలు ఉన్నామండి, దాని అర్థం తెలియదు. ఒక ఆచారబద్ధంగా అయిపోయింది నాయనా. అలా కాదు. మరి యేసుక్రీస్తు ఆయన శక్తిని పొంది శిల్వ మరణాన్ని జయించి మరణించి పాతిపెట్టబడి లేచి పునరుత్థానమై వెళ్ళాడు. అలాంటి ఆత్మశక్తి మీకును అనుగ్రహిస్తానన్నాడు ప్రభువా. ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభువా, నీకు విరోధమైన లక్షణాలన్నీ మాల నుంచి తీసివేసుకోవడానికి నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు వాక్యం విన్నారు కదా, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాము. మరి లెంట్ అంటే ఏంటి, ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి అనేది మీరు విన్నారు. మీ జీవితాల్లో కూడా అది తప్పకుండా దేవుడిచ్చిన ఈ అవకాశం మరొకసారి మీకు తప్పకుండా మీరు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆత్మీయంగా బలపడి ప్రభు వచ్చినప్పుడు మీరు ఇంకా బలంగా అద్భుత కార్యాలు దేవుడు మీ ఎడల జరిగించాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును కాక. మీరు ఆత్మీయంగా బలపడినట్లా తప్పకుండా మీరు మాకు ఫోన్ కాల్స్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కోరినట్లా ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థించుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా, ఆలకించవా, ఆలోచించవా, ఆనందించవా. ఒంటరివి కావు ఏనాడు నీవు, నీ తోడు యేసు ఉన్నాడు చూడు. వెలివేసారని చింతపడకుమి, ఎవరు లేరని కృంగిపోకుమా, ఒంటరితనమున మదన పడకుమా, మంచి దేవుడు తోడుండగా. వెలివేసారని చింతపడకుమా, ఎవరు లేరని కృంగిపోకుమా, ఒంటరితనమున మదన పడకుమా, మంచి దేవుడు